హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము ఉన్న ఏరియాలో బాగా వర్షం పడుతుందండి. దానికోసం పిల్లలు పాప్కార్న్ కావాలన్నారు, ఒకళ్ళేమో జాంకాయ కావాలన్నారు. సో అవి నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. మీరు ఒకసారి ఒక లుక్ వేసేయండి. మా కిచెన్లోకి తీసుకువెళ్తాను. పాప్కార్న్ ఎలా చేస్తాను, జాంకాయ ఎలా కోస్తానో చూద్దరు. కానీ సింపుల్గా చిన్న చిన్న స్నాక్స్ అండి, అంతే, పెద్ద ఏం కాదు. చిన్న చిన్ని స్నాక్స్, మా పిల్లలకి ఇష్టమైన స్నాక్స్. బాగా చిన్న బాబుకి ఏమో జాంకాయ, పెద్ద బాబుకి ఏమో పాప్కార్ను, మ్యాగీ ఇలాంటివన్నీ ఇష్టం అండి. చిన్నోడికి ఫ్రూట్స్ ఐటమ్స్ బాగా ఇష్టమట. చూసారా వర్షం ఎంత బాగా పడుతుందో. ఇంకొంటి పాప్కార్న్ చేయడానికి ఒక పెద్ద కడాయి అయితే తీసేసుకున్నాం. ఫ్యామిలీ ప్యాక్ అయితే చేద్దామని తీసనమాట. దాన్ని ఫస్ట్గా అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా కట్ చేసి వేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసేసాము, అంటే ఫ్యామిలీ అంతా ఉన్నాము కలిసి తిందామని అన్నీ వేసేసాము. మీరు నమ్మరు, ఫుల్గా వచ్చినాయండి. ఫుల్గా వచ్చేసాయి. మళ్ళీ ఏంటంటే ఇంకా మేము తినగా కొన్ని మిగిలిపోయాయి. చాలా బాగున్నాయండి. ఈ కంపెనీలో ఈ ఫ్లేవర్ బాగుంది. సో ఇలా వేసేసాక కడాయి పెట్టి మూత పెట్టేసి ఒక 10 minutes వెయిట్ చేస్తే మనకు రుచికరమైన పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. కరకరగా చూసారా? జాగ్రత్తగా ఓపెన్ చేస్తున్నాను. ఒకటి ఇంకా అంటుందండి, చూడండి క్లియర్గా. అవి ఇంకా కొట్టుకుంటున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా ఒక్కసారి ఉంచేసి మనం ఏం చేద్దామంటే తీసేసుకుందాం. చూసారా? అయిపోయినాయి కదా ఆల్మోస్ట్. ఇంక కట్టేసుకుందామండి. కట్టేసుకుని ఒకసారి బౌల్లో వేసి పిల్లలకైతే ఇచ్చేసాను నేను. ఇంకొంటి పెద్ద బాబుకి ఇష్టం అన్నాను కదా, తను స్టార్ట్ చేశాడు తినడం. చిన్నబాబు అయితే ఇవి తినండి, ఎప్పుడన్నా తనకు జాంకాయ అన్నాడు. సో జాంకాయని లోపల గింజలన్నీ తీసేసి మధ్యలోకి అప్పుడు అందులో ఉప్పు కారం వేసానమాట. అంటే అన్నిటికి పైనే వస్తుంది, మొత్తం అంతా పట్టుకుని తినడానికి బాగుంటుందని ఇలా చేయమన్నాడు చిన్నోడు. తన ఇష్ట ప్రకారంగా చేశా. చూడండి, అలా హోల్ పెట్టిన దాంట్లో ఉప్పు కారం వేసి కొంచెం మనం స్పూన్తో కానీ పుల్లతో కానీ తిప్పచ్చు. నేనైతే చాక్తో అనేసాను. మీరు పుల్లతో అనండి, ఇంకా బాగా పడుతుంది. నేను ఇంక చాక్తో అలా అనేసాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేద్దాం. చూసారా? అప్లై చేశాను. ఇప్పుడు అదే చాక్తో కట్ చేసేస్తున్నాను అనమాట. అదేంటంటే జాంకాయ మొత్తం అంతా అప్లై అవ్వకుండా మధ్యనే ఉంటుంది అనమాట. ఒక్కొక్క పీస్ కట్ చేసుకున్నప్పుడు వెళ్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి జాంకాయని, మీకు కూడా నచ్చుతుంది ఈ ప్రాసెస్. ఇలా కట్ చేసి ఎప్పుడన్నా తినచ్చు ఇంట్లో. వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటాయి కదా ఇలాంటివన్నీ తింటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.